కానీ రాహుల్ గాంధీ గారి విద్యార్థులకు మద్దతుగా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని మద్దతుగా నిన్న రాత్రి మేము నేషనల్ హైవే 65 బాంబే హైవే మీద దాదాపు 2 గంటల సేపు మేము కూడా హైవేని దిగ్బంధం చేయడం కూడా జరిగింది. మరి కంటిన్యూ అదే క్రమంలో రాహుల్ గాంధీ గారు పిలిపివ్వడం జరిగింది. మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా మహేష్ కుమార్ గారు కూడా ఈరోజు కార్యక్రమాలు అన్ని జిల్లాలో చేయాలన్నారు. అందరూ చేస్తున్నారు. ఒక దిక్కు సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక దిక్కు చేస్తారు. ఇప్పుడు సంగారెడ్డిలో కూడా అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అందరికీ వీడియోలు వచ్చినాయి, మా అందరికి వచ్చినాయి. మన ప్రధానమంత్రి మోడీ గారు బేషరతుగా భారతదేశ యువకులకు స్టూడెంట్స్కి క్షమాపణ చెప్పేంత వరకు ఉద్యమాలు కొనసాగుతాయో చెప్పాలి అని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయడం జరిగింది. దానితో పాటు కన్సల్ట్ మినిస్టర్ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి అని రాహుల్ గాంధీ గారు డిమాండ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు పార్లమెంట్లో కూడా నడుస్తున్నట్టుంది. మొత్తం మీద రాహుల్ గాంధీ ఏ పిలుపు అయితే ఇచ్చిరో వాళ్ళ పిలుపు మేరకు మళ్ళీ నేను కూడా సంగారెడ్డిలో ఇప్పుడు సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో విద్యా సంస్థలు అన్నీ కూడా బంద్ చేయాలని రాత్రి 2 గంటలకే మేము రిలీజ్ చేయడం జరిగింది. స్కూల్స్, హై స్కూల్స్, కాలేజీలు, ప్రైవేటు, గవర్నమెంట్ అన్నీ కూడా బంద్ చేయండి. ఈ భారతదేశంలో ఉన్న విద్యా వ్యవస్థకు, విద్యార్థులకు, స్టూడెంట్స్కి జరిగే నష్టము, ఇలాంటి నష్టాలు జరగవద్దు, దారుణాలు కూడా జరగవద్దు స్టూడెంట్స్ మీద అని రాహుల్ గాంధీ గారు ఏ లైన్ అయితే తీసుకున్నారో, ప్రియాంక గాంధీ గారు ఏదో పోరాటం చేస్తారో, ఖార్గే గారు ఏదో పోరాటం చేస్తారో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వారి పిలుపు ప్రకారం ఈరోజు సంగారెడ్డిలో కూడా ఇప్పుడు ఇంకా కొద్ది క్షణంలో భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమాలు కూడా ఉంటాయి. విద్యా సంస్థలు అన్ని బంద్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో విద్యార్థి స్టూడెంట్స్కి మద్దతుగా కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది. ఏదైతే నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా చేయడం ఇది దేశ ప్రజలను అవమానించడమని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఈరోజు గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? రామచంద్రరావు గారు, మీరు బీజేపీ ప్రధాన ఇంటి ముందు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూర్చోవడాన్ని మీరు వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ని మీరైతే పిలిపిస్తున్నారో మాకు శాతగా కాదు, మేము కూడా మీ పార్టీని కూడా గెలవ చేస్తాం, మీ భవనాన్ని కూడా గెలవ చేస్తాం, మిమ్మల్ని కూడా గెలవ చేస్తాము. ఎందుకంటే తప్పు మీ దగ్గర జరిగింది, మీ ప్రధానమంత్రి గారు చేశారు. మీ ప్రధానమంత్రి దేశంలో ఉన్న యువకులకు, స్టూడెంట్స్ క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తున్నారు. మీరు మీ ప్రధానమంత్రి మోడీ గారు, రాహుల్ గాంధీ గారు అన్నట్టుగా మీ ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశ స్టూడెంట్స్కి ముందు క్షమాపణ చెప్పియండి. దాని తర్వాత మీ మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టరు రిజైన్ చేయాలి. కాబట్టి మీరు తప్పులు చేసి, మీరు విద్యార్థులని లాఠీ చార్జీలు చేసి మీరు కొట్టి రాహుల్ గాంధీ గారు విద్యార్థుల కోసం పోరాటం చేస్తుంటే ఉల్టా మీరు మాకు గాంధీ భవన్ అంటున్నారు. మాకు చేత కదా, ఇప్పుడు మేము కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు మాకు గాంధీ భవన్కి వస్తే మేము బీజేపీ భవన్కి వస్తాము, తప్పకుండా వస్తాము. మేము కూడా వచ్చి మీ గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో గేరావ్ చేసే ప్రయత్నం చేస్తే తప్పకుండా బీజేపీ పార్టీ ఆఫీస్ కూడా గేరావ్ చేస్తాం, మీ సెంట్రల్ మినిస్టర్ కూడా గేరావ్ చేస్తాం. తప్పులు మీరు చేసారు, మీ కిషన్ రెడ్డి గారిని చేస్తాం, బండి సంజయ్ గారిని చేస్తాం, మేము కూడా అందరినీ గేరావ్ చేస్తాం. కార్యక్రమం రాహుల్ గాంధీ గారు నాయకత్వం, వారి పిలుపులో ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు. ఒకదికు పిసిసి ప్రెసిడెంట్, ఒకదికు సీఎం, ఒకదికు మేమందరం పనిచేస్తున్నాం. తప్పకుండా మీరు గాంధీ భవన్కి వస్తే మేము బీజేపీ ఆఫీస్కి వస్తాం. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. మీకు ఇప్పుడు విద్యార్థులను అడ్డం పెట్టుకొని అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేసిందే రాహుల్ గాంధీ గారి కుటుంబం. అసలు రాహుల్ గాంధీ గారి కుటుంబం ఎడ్యుకేషన్ సిస్టాన్ని డెవలప్ చేసారు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అప్పుడు ఇవన్నీ లేవు మనకు, బిఫోర్ ఇండిపెండెంట్. అప్పుడు వారు వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగినాయి. ఈరోజు ఒక ఐఐటి ఇన్స్టిట్యూషన్, ఒక విద్యా సంస్థ అసలు ఈ దేశంలో మొదలుపెట్టిందే రాహుల్ గాంధీ గారి కుటుంబం, జవహర్లాల్ నెహ్రూ గారు. అప్పటి నుంచే కదా ఇదంతా వచ్చింది. ఇప్పుడు మన సంగారెడ్డిలో కూడా ఐఐటి వచ్చిందంటే ఎవరు? సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ కంది ఐఐటి, హైదరాబాద్ ఐఐటి అది ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్, సోనియా గాంధీ నాయకత్వంలో. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. బీజేపీ వచ్చిందా? ఈ ఎడ్యుకేషన్లు అన్నీ కూడా ఎందుకు మాట్లాడతారు మీరు?
విద్యార్థులను అడ్డం పెట్టుకు వాళ్ళు విద్యా వ్యవస్థని అభివృద్ధి చేసిన కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం. కాబట్టి నైతికంగా రాహుల్ గాంధీ గారి కుటుంబాన్ని మీద ఎలాంటి విమర్శ చేసే నైతిక హక్కు బీజేపీ పార్టీకి లేదు, నరేంద్ర మోడీ గారికి లేదు. కాబట్టి ఇది విద్యార్థుల క్షమాపణ చెప్పేంత వరకు మోడీ గారు క్షమాపణ చెప్పేంత రాహుల్ గాంధీ గారి పోరాటము కొనసాగి వారు చేసే పోరాటానికి మద్దతుగా యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులం అందరం కూడా అందరు రెడీగా ఉన్నాం. అందులోనే నిమగ్నమై విద్యార్థుల కోసం మేము కూడా మద్దతుగా ఢిల్లీలో జరిగిన లాఠీచార్జ్ నిరసనగా వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారి అరెస్టు, ప్రియాంక గాంధీ గారి అరెస్టుకి వారి మద్దతుగా మేము క్షమాపణ చెప్పేంత కార్యక్రమం సంగారెడ్డిలో కూడా కొనసాగుతూనే ఉంటుంది. 100% ఈ దేశానికి అందరం యువకులమే ఒకప్పుడు. ఇప్పుడు పెద్దరికం వచ్చింది. యువకులు దేశానికి వెన్నుముక్క. అందరము పిల్లలుగా పుడతాం, మనుషులుగా పుడతాం, పిల్లలుగా ఉంటాము, యువకులమవుతాము. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని మద్దతుగా నిన్న రాత్రి మేము నేషనల్ హైవే 65 బాంబే హైవే మీద దాదాపు 2 గంటల సేపు మేము కూడా హైవేని దిగ్బంధం చేయడం కూడా జరిగింది. మరి అదే క్రమంలో రాహుల్ గాంధీ గారు పిలిపివ్వడం జరిగింది. మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా, మహేష్ కుమార్ గారు కూడా ఈరోజు కార్యక్రమాలు అన్ని జిల్లాలో చేయాలన్నారు. అందరూ చేస్తున్నారు. ఒక దిక్కు సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక దిక్కు చేస్తారు. ఇప్పుడు సంగారెడ్డిలో కూడా అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అందరికీ వీడియోలు వచ్చినాయి, మా అందరికి వచ్చినాయి. మన ప్రధానమంత్రి మోడీ గారు బేషరతుగా భారతదేశ యువకులకు, స్టూడెంట్స్కి క్షమాపణ చెప్పేంత వరకు ఉద్యమాలు కొనసాగుతాయో చెప్పాలి అని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయడం జరిగింది. దానితో పాటు కన్సల్ట్ మినిస్టర్, సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి అని రాహుల్ గాంధీ గారు డిమాండ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు పార్లమెంట్లో కూడా నడుస్తున్నట్టుంది. మొత్తం మీద రాహుల్ గాంధీ ఏ పిలుపు అయితే ఇచ్చిరో వాళ్ళ పిలుపు మేరకు మళ్ళీ నేను కూడా సంగారెడ్డి నియోజకవర్గంలో